సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో బైరి రాములు యాదవ్ ఆధ్వర్యంలో పలారంబండి ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని నిర్వహించిన పలారంబండి ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథులుగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజు విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటం, ఆటపాటలతో పలారంబండి ఊరేగింపు పురవీధులుగా అమ్మవారి దేవాలయం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, గురుస్వామి గంగాధర్ శర్మ, మాజీ సర్పంచ్ బక్క మంజులా బలరాం, బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్తో పాటు మాజీ సర్పంచ్ సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, ఆ డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఏ బువ్వ కుండల నైవేద్యం, చుట్టు సున్నపు సింగారం, పసుపు కుంకుమ బొట్లందం, ఎలుగుతాంటే దీపాంతం, ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. తల్లి డోలు డోల్, పోచమ్మ డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ, ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం, కళ్ళు సాకబోస్తాం, దిల్లెం పల్లెం దండకనకర దండకనకర, దిల్లెం పల్లెం డంగ 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 డండనకర, దిల్లెం పల్లెం బంగారు సోలం, పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం, దిల్లెం పల్లెం ఊదిత ధూపం, నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, ఆ గజ్జ కట్టుతాం, కటం ఎత్తుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం, రంగమెక్కుతాం, శివాలోగుతాం, ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు నిరంగం శివసత్తుల కలాటం, కటం ముందు గంగడోను మోగెను పంపం, చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం, పిల్లం పల్లెం పిల్లం పల్లెం పిల్లం పల్లెం హారతి పల్లెం, నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం, పిల్లం పల్లెం బెల్లపు శాఖం, ఆరగించి దీవించు సత్తెన బోనం. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి
రాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ పలారం బండికి ఆహ్వానించడం, మరి ఈ ఆహ్వానానికి జూలకంటి ఆంజనేయులు గారు, అలాగే మండల్ ప్రెసిడెంట్, సర్పంచ్లు, మరి మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, మరి మిగతా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా ముందుగా పలారం బండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మరి ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారిని ఊరేగింపు అనేది మరి మనమందరం కూడా భక్తితో అమ్మవారిని ఊరేగిస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజలన్నీ మనం ఆషాఢంలో ఎందుకు చేస్తాం మనందరికీ తెలుసు. వర్షాలు సకాలంలో పడాలి, పంటలు పండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఆ తల్లి చల్లగా చూడాలనే కోరికతోటి మనకున్న కష్టాలను కూడా అమ్మ తీరుస్తుందని మరి నమ్మకంతో పూజలు చేయడం జరుగుతుంది. మరి మనమందరం కూడా అమ్మను పూజించి ఆస్వాదించాలని కోరుకుందాం. అందరం కూడా సుఖంగా శుభస్థంగా ఉండాలని, మరి అమ్మ ఆశీస్సులు మనందరిపైన నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈశ్వరాపురం గ్రామంలో అమ్మవారి పలారం బండి ఆషాఢ మాసంలో బైరిరాములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అనేక మంది గ్రామ ప్రముఖులు, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ విచ్చేసినందుకు ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా పెద్దలు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకురాలు, టీజీఐఐసి చైర్మన్ పెద్దలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డికి అందరి తరఫున వెల్కమ్ తెలియజేస్తూ, స్వాగతాంజలి తెలియజేస్తూ, ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో మనం అందరం కూడా కొలుచుకునేది ఎందుకంటే వర్షాలు పడగానే రైతులందరూ పంటలు విత్తుకొని సుఖ సంతోషాలతోటి ఈ సంవత్సరాంతము మంచి పంటలు వండి ప్రతి పౌరుడు, ప్రతి గ్రామ ప్రజలు, వ్యవసాయదారులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారిని మాకందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాం. మా అక్కగారైనటువంటి టీఐసిసి చైర్మన్ గారు మరియు మా అంజన్న గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూజ ఘనంగా జరగాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకొని ఇవాళ ఇస్మాయిల్కంపేట్ గ్రామంలో మన బైరి రాములన్న యాదవ్ ఆధ్వర్యంలో పలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అమ్మ టీఐజీసీ చైర్మన్ తూర్పు నిర్మలమ్మ గారికి, మరియు అసెంబ్లీ కన్వీనర్ చర్యాల ఆంజనేయులు గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ మన రఘురాములు గౌడ్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులు, ముఖ్య నాయకులు, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవార్లకు ఆషాఢ మాసంలో నైవేద్యాలు సమర్పించి పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పులతోటి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా గ్రామంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి శుభాశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.